విమెన్స్ డే కి మెగా స్పెషల్ యాడ్ లో ఎన్టీఆర్ కొత్త లుక్ ఎందుకో లైలా రాలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఉమెన్స్ డే సందర్భంగా మెగా స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతోంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన పిల్లలు చిరంజీవి, నాగబాబు, విజయదుర్గలతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో అందరూ తమ తల్లితో చిన్నప్పుడు ఉన్న మెమరీలు పంచుకున్నట్టు తెలుస్తోంది. అలాగే వారి లైఫ్ లో తమ తల్లి ఎంతలా సపోర్ట్ చేసిందో చెప్పుకొచ్చారు. ఫుల్ ఇంటర్వ్యూ శనివారం రిలీజ్ కానుంది. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ వార్ 2 కంటే ముందు ఓ క్రేజీ యాడ్ లో కనిపించాడు. గ్రాసరీ సరుకులు సరఫరా చేసే ఆన్లైన్ బిజినెస్ జెప్టో కంపెనీ కోసం ఎన్టీఆర్ కొత్త యాడ్ చేశారు. ఈ యాడ్ లో ఎన్టీఆర్ నెలకు సరిపడా ఒకేసారి సరుకులు కొనుక్కున్నట్టు, పక్కింటి వాళ్లకు కూడా ధరలు తక్కువ, ట్రై చేయండి అని చెప్పినట్లు సూచించారు. ఈ యాడ్ లో ఎన్టీఆర్ ఫ్రిడ్జ్ లో కూర్చుని వాషింగ్ మిషన్ లో ఉన్నట్టు కూడా సరదాగా కనిపించారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. పబ్ లో నెరుడా అంటూ సాగే ఈ పాటకు వనమాలి చక్కటి లిరిక్స్ అందించారు. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి క్యాచీ ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఈ పాటలో సిద్ధు చాలా స్టైలిష్ లుక్స్ తో కనిపిస్తూ కూల్ యాటిట్యూడ్ తో స్టెప్పులు వేశారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ మూవీని వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. వినోద్ నవ్వుల, మధుప్రియ హీరోయిన్లుగా వస్తున్న మూవీ ల్యాంప్. చరిత్ర సినిమా ఆర్ట్స్ పతాకంపై వస్తున్న ఈ మూవీని రాజశేఖర్ రాజ్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మురళీమోహన్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్కాదాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం లైలా. గత ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే కానుకగా వచ్చిన ఈ చిత్రం విశ్వక్ సేన్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాని నెల తిరక్కుండానే ఓటీటీ డేట్ ఇచ్చేశారు. శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ కావాల్సి ఉంది, కానీ ఈ సినిమా ఇప్పటికీ స్ట్రీమింగ్ అవటం లేదు. లైలా ఓటీటీ డీల్ విషయంలో ఏమన్నా భేదాభిప్రాయాలు వచ్చాయా, లేదంటే కావాలని ఆపారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం లైలా ఓటీటీ రిలీజ్ కి బ్రేక్ పడిపోయింది.